ఇదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మహారాష్ట్రలో కూటమి విజయం పట్ల ఆ భాజపా శ్రేణులన్నీ కూడా విశాఖపట్నంలో సంబరాలు సేవించుకుంటూ ఉన్నారు. హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. మనతో పాటు మాట్లాడడానికి మాధవ్ గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఈ విజయాన్ని ఎలా చూడొచ్చు? ఈ విజయం మొత్తం దేశవ్యాప్తంగా ప్రజలందరూ కూడా సంబరాలు చేసుకుంటారు. భారతీయ జనతా పార్టీ శ్రేణులకి మరింత ఉత్సాహాన్ని కలిగించింది. ముఖ్యంగా నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఎటువంటి పథకాలు, ఎటువంటి ఆలోచన పరంపర ముందుకు తీసుకెళ్తున్నారో దీనికి ప్రతిఫలమే ఈ యొక్క మహారాష్ట్ర ఎన్నిక భావిస్తున్నాం. మహాయుతి సర్కార్ రెండోసారి అధికారం రావటం ఏదైతుందో నిజంగానే అద్భుతం. అనేక రకాల అవాంతాలు పెట్టాలని చెప్పి అనేక రకాల వదంతులు వ్యాప్తి చేసే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నడవడం జరిగింది. రాజ్యాంగాన్ని భ్రష్టు పట్టిస్తారు, రిజర్వేషన్స్ ఆపేస్తారని వాళ్ళకి తాత్కాలిక విజయం లోక్సభలో సాధించి ఉండొచ్చు. ముఖ్యంగా మహారాష్ట్ర ప్రాంతంలో ఇవాళ వాటన్నిటినీ పటాపంచలు చేస్తూ ప్రజలు నిజంగా భారతీయ జనతా పార్టీ రాజ్యాంగానికి బద్ధమై పనిచేస్తుందని, బడుగు బలహీన వర్గాల కోసం ఆలోచన చేస్తుందని చెప్పి ఇవాళ నిరూపితమైంది. అలాగే ఇంకో పక్క మరాఠా రిజర్వేషన్ పైన కూడా పెద్ద ఎత్తున గోల జరుగుతున్న సమయంలో ఏదైతే హాట్ బెడ్ మరాఠవాడ రీజియన్లో 36 సీట్లకు గాను 30 సీట్లు భారతీయ జనతా పార్టీ యూతి సర్కార్ గెలవటం, తద్వారా నరేంద్ర మోడీ గారికి, ఏకనాథ్ షిండే గారికి, అలాగే దేవేంద్ర ఫడ్నవీస్ గారికి ప్రజలందరూ కూడా నమ్మకాన్ని వ్యక్తపరచడం జరిగింది. ఈరోజు మహారాష్ట్ర విజయం రైతాంగానికి సంబంధించి అనేక రకాల అపోహలు కూడా కలిగించారు. ముఖ్యంగా అక్కడ సోయాబీన్, కాటన్ సంబంధించిన రేట్లు పడిపోవటం, ఈ నేపథ్యంలో ఇది ఒక భయానక పరిస్థితి ఏర్పడుతుందంటే వాళ్ళకి సబ్స్టాన్షియేట్ చేస్తూ వాళ్ళకి 1500 రూపాయలు ఎక్స్ట్రా ఇస్తామని చెప్పి ప్రామిస్ చేయటం, ఇవన్నిటి కారణంగా అక్కడ మేము అద్భుత విజయాన్ని సాధించాం. అలాగే మహిళలు కూడా వాళ్ళ యొక్క టర్న్ ఓవర్ ఎప్పుడూ లేని విధంగా స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి నేటి వరకు జరగనంత ఓటింగ్ జరగటం జరిగింది. 7% పైగా మహిళలు అధికంగా ఈసారి ఓటు చేయడం కారణంగానే అక్కడ లాడ్లీ బెహనా, లాడ్లీ లక్ష్మి లాంటి పథకాలు అక్కడ ప్రజలు చాలా ఆదరించారు. దాని కారణంగానే మహారాష్ట్రలో విజయం సాధించాం. మహారాష్ట్ర విజయం రాబో ఢిల్లీ విజయంపై తప్పకుండా ప్రభావం చూపుతుంది. తప్పనిసరిగా భారతీయ జనతా పార్టీ అన్ని రాష్ట్రాల్లో ఒక ప్రభావవంతంగా కలిసికట్టుగా సంస్థాగత నిర్మాణం ద్వారా గెలవాలని చెప్పి అనుకుంటుంది. అదే జరిగింది. ఇవాళ భారతీయ జనతా పార్టీతో పాటు జాతీయవాద సంస్థలన్నీ కలిసి పనిచేయటం, అన్ని పక్షాలని కలుపుకొని ముందుకు తీసుకెళ్ళటం ఒకసారి నిరూపితమైంది. భాగస్వామ్య పక్షాలకి సరైన గౌరవం ఇస్తాం, వాళ్ళకి ప్రాధాన్యత ఇస్తాం. కాబట్టే భారతీయ జనతా పార్టీ పట్ల ప్రజలు విశ్వాసం చూపించారు, ఒక అఖండ విజయాన్ని అందించారు. జార్ఖండ్ ఫలితాన్ని ఏ విధంగా చూడాలి? జార్ఖండ్ ఫలితం మాకు కొంత వెనుకబాటు ఇచ్చిన మాట వాస్తవం. జార్ఖండ్లో కూడా అద్భుతమైన విజయం సాధిస్తామనుకుంటున్నాం. గతంలో కన్నా 3% పెరిగింది. అలాగే అనేక చోట్ల ముఖ్యంగా ఏదైతే వలసదారులు ఉన్నారో, ముఖ్యంగా బంగ్లాదేశ్ ఇన్ఫిల్ట్రేటర్స్ ఉన్నారో వాళ్ళని ఓటర్లుగా మార్చిన తీరు, అనేక రకాల అక్రమాలు చేయటం కారణంగా ఇదొక అనైతిక విజయంగా మేము భావిస్తాం. ఇవాళ జేఎంఎం పూర్తి అవినీతమైన పార్టీ. సిబిఐ, ఈడీ కేసులో చిక్కుకొని ఆయన శిబు సోరెన్ జైలుకి వెళ్ళి వచ్చిన తర్వాత ఆయన చేసిన అనేక రకాల అబద్ధాలు, అవాస్తవాలు, అక్రమాల కారణంగానే గెలవటం జరిగింది. రాబో కాలం తప్పనిసరిగా ప్రజలకి మరింత కష్టపడి పనిచేసి అక్కడ తిరిగి భారతీయ జనతా పార్టీ అధికారం వచ్చే విధంగా ప్రయత్నం చేస్తాం. ఆ విధంగా దానిపైన ఆలోచన కూడా చేస్తాం. అదానీ వ్యవహారంలో రాష్ట్రానికి చెందిన మాజీ ముఖ్యమంత్రి పేరు ప్రకటించడం మొత్తం భారతదేశ ఖ్యాతి అంతా కూడా. అదానీ అనేది కొత్త ఇష్యూ ఏం కాదు. అదానీతో పాటు అనేక మంది కార్పొరేట్ సంస్థలు వాళ్ళ యొక్క వ్యాపారాన్ని పెంచుకున్న నేపథ్యంలో తప్పనిసరిగా అనేక విదేశాలకు సంబంధించిన అనేక చిక్కుల్లో ఉండటం వాస్తవం. ఆ విధంగానే జరిగింది. దాన్ని పూర్తి స్థాయిలో న్యాయబద్ధంగా విచారణ జరిగి ఏం జరిగిందో దానిపైన విచారణ ఉంటుంది. ఇది ఇంటర్నేషనల్ కోర్టులో ఉంది, యునైటెడ్ నేషన్స్ సంబంధించి సెనేట్లో కూడా ఇది పెట్టడం జరిగింది. ఆ విధంగా తగిన చర్యలు తీసుకుంటారు. భారతీయ జనతా పార్టీ అదానీ ఏ కార్పొరేట్ సంస్థలు ఏ విధంగా ప్రోత్సహిందో ఆ విధంగా ప్రోత్సహించడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు అలాగే అనేక రకాల పక్షాలు, ముఖ్యంగా స్టాలిన్, వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున ముడుపులు తీసుకున్నారన్న దీనిపైన కూడా పెద్ద ఎత్తున విచారణ జరగాలి. ఆ విధంగా జరిగితే తప్పనిసరిగా వాళ్ళందరినీ శిక్షించాలని మేము భావిస్తున్నాం. థ్యాంక్స్. ఒకటే చెప్తా ఉన్నారు మాధవ్ గారు, మహారాష్ట్రలో మాకు అన్ని అంశాలు కూడా అనుకూలంగా పనిచేసే భారతీయ జనతా పార్టీ చేస్తున్న ప్రజా ప్రయోజన కార్యక్రమాలే మమ్మల్ని గెలిపించాయి. రాబోయే రోజులన్నీ కూడా భారతీయ జనతా పార్టీవే అంటూ ఆయన చెప్తూ ఉన్నారు. విశాఖపట్నం నుంచి కెమెరామెన్ అజయ్ తో వర్మ ఫర్ ఆర్టీవీ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.